వచ్చినాయి? 28,000 అంటే బండితో కూడా కలిపి 28,000 ఇచ్చారు. మీకు రాలేదు కదా. రాని వాళ్ళకి ఈ రోజు వరకు చూడండి, ఈ రోజు కానీ పడకపోతే కలెక్టర్ గారి ఆఫీస్లో 3 రోజుల నుంచి పెద్ద క్యాంపు పెట్టి రాని వాళ్ళందరికీ రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రావాలని ఆ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ దాని కోసం పనిచేస్తున్నారు. కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలన్నది ఆదేశాలు ఉన్నాయి, సీఎం గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. కనుక ప్రతి ఒక్కరికి వస్తే లాస్ట్ రానోళ్ళకి కూడా వచ్చేలాగా మేము పనిచేస్తాం. మేము పనిచేస్తాం, గవర్నమెంట్ అధికారులు కూడా పనిచేస్తారు. కనుక రానోళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి. ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి నమోదు చేసుకుంటే 2 రోజుల్లో మీకు కూడా పడతాయి. రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉంది కదా, ఆ ములిగిన దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మేము అవసరమైతే నేను వచ్చి మాట్లాడతా, మిమ్మల్ని అందులో ఇంక్లూడ్ చేయించి వచ్చేలాగా కూడా చేద్దాం. సరేనా? రానోళ్ళు ఎవరున్నా సరే రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రండి. బందర్ రోడ్లో మ్యూజియం పక్కన, బందర్ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ అన్న ఎవరైనా చెప్తారు. లేదంటే మీరు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేస్తే నేను అక్కడ ఉంటా. ఏమ్మా రానోళ్ళు ఎవరున్నా సరే మీ సందులో ఎవరున్నా రానోళ్ళు చెప్పండి కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి. కలెక్టర్ గారి ఆఫీస్ గారి పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు రాస్తారమ్మా. చెప్తాను. అయితే మీకు మెసేజ్ వచ్చిందా? పెట్టొచ్చారా? లేదంటే రేపు కూడా ఛాన్స్ ఉంది, కలెక్టర్ గారు ఆఫీస్ గారు పెట్టచ్చు. వచ్చింది కదా, ఏదో ఫ్లోర్ వచ్చింది కదా. రానోళ్ళు ఎవరైనా ఉంటే కలెక్టర్ గారు మళ్ళీ రాస్తున్నారు. నిన్న వెళ్ళి రాయించుకుంది, ఈయన కూడా వెళ్ళి రాయించాడు. వీళ్ళు నిన్న రాయించారు, నేను అందుకే వచ్చా. పెట్టండి, రేపు పెట్టండి, కాగితం నేను పెట్టేస్తాను. ఇదే ఇదే మేడం గారు వచ్చారు కదా. మీకు వచ్చిందిగా? ఎంత వచ్చినాయి అమ్మా? మీకు వచ్చినాయా? ఏమ్మా మీకు వచ్చినాయా? రాలేదా? ఆధార్ కార్డు ఇవ్వండి, నేను చేసిస్తామని. మీకు రాలేదా? అదే పడ్డాయి కదా, పైన పడ్డాయి కదా. మీకు రాలేదా? పెట్టారా? రేపు రోజు ఉంది టైము. రేపు కూడా కలెక్టర్ గారు రాస్తున్నారు కాబట్టి మీ రానోళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే రాపిద్దాం. ఒక 2 రోజులు లేట్ అయినా సరే మీకు వస్తే మీరు కంగారు పడవసరం. గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరు ఏమ్మా లక్షల మందికి ఇచ్చారు గవర్నమెంట్. మీ 5, 6 రాలేదంటే ఎందుకు వదిలేస్తారు? కనుక మీకు వరదల్లో అయితే అన్ని అందినాయి కదా. మీరు రాయించారా? పేరు వచ్చిందా? పేరు వస్తే వచ్చారు. పిల్ల పేరు మీద అకౌంట్ ఓపెన్ వస్తుందమ్మా. ఇగో రానోళ్ళు కలెక్టర్ గారు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా దానికి నెంబరు?